టీజీ బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల్. ఈరోజు మనం భారతదేశంలో ఏర్పడిన నూతన రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. అయితే 23వ రాష్ట్రంగా మిజోరాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిజోరాం ఏర్పాటు చేయడానికి 1986వ సంవత్సరంలో 53వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారు. మిజోరాం రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే 1987 ఫిబ్రవరి 20 తారీఖు నాడు ఏర్పడింది అని చెప్పొచ్చు. 24వ రాష్ట్రంగా ఏది ఏర్పడిందంటే అరుణాచల్ ప్రదేశ్. మరి అరుణాచల్ ప్రదేశ్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది? 55వ రాజ్యాంగ సవరణ. ఇది కూడా 1986వ సంవత్సరంలోనే రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పడిందంటే స్టేటు 1987 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఏర్పడింది అని చెప్పొచ్చు. తర్వాత 25వ రాష్ట్రంగా ఏది ఏర్పడిందంటే గోవా. మరి గోవా గురించి ఒక కథనం ఉంది. ఏదంటే భారతదేశానికి మొట్టమొదట వచ్చింది పోర్చుగీస్ వారే, చివరిగా వెళ్ళింది కూడా పోర్చుగీస్ వారే. అందుచేత 1961 వరకు కూడా గోవా ఎవరి ఆధీనంలో ఉందంటే పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంది అని చెప్పొచ్చు. వాళ్ళ నుంచి ఆక్రమించుకున్న తర్వాత మనం 1962వ సంవత్సరంలో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాని కేంద్రపాలిత ప్రాంతంగా చేసుకొని పరిపాలన జరిగింది. ఆ తర్వాత గోవాని 56వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాని రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ఏర్పడింది గోవా రాష్ట్రం అంటే 1987 మే 30వ తారీఖు నాడు గోవా నూతన రాష్ట్రంగా ఏర్పడింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత 26వ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ దేని నుంచి విడదీసినారంటే మధ్యప్రదేశ్ నుంచి విడదీయడం జరిగింది. అందుచేత 2000 సంవత్సరం నవంబర్ 1 నాడు ఏర్పడింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత 27వ రాష్ట్రం ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్. ఎప్పుడు 2000 సంవత్సరం నవంబర్ 9. ఈ ఉత్తరాంచల్ ఎక్కడి నుంచి ఏర్పడింది? యూపీ స్టేట్ ఉత్తరప్రదేశ్ నుంచి ఏర్పడింది అని చెప్పొచ్చు. 2000 సంవత్సరం నవంబర్ 9. ఆ తర్వాత 28వ రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రం ఏ స్టేట్ నుంచి విడదీసినారు? బీహార్ నుంచి విడదీసినారు. కాబట్టి 2000 సంవత్సరం నవంబర్ 15 నాడు ఏర్పడింది. ఇక్కడ రాజ్యాంగ సవరణ బదులు ఆ యొక్క రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని తీసుకొని అమలు చేసినారు. ఆ తర్వాత 29వ రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం కూడా బయటకొచ్చినాం. 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నాడు ఏర్పడింది అని చెప్పొచ్చు. అయితే 29వ రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు 28వ రాష్ట్రంగానే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం 2019లో అమల్లోకి వచ్చింది. ఒకటి జమ్మూ, లడాక్ అని రెండింటిని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించినాం. అయితే 2019 ఆగస్టు 9వ తారీఖు నాడు ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. అందుకే జమ్మూ, లడాక్ 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమలులోకి వచ్చింది పరిపాలన. ఎప్పుడంటే 2019 అక్టోబర్ 31 నాడు ఈ 2 జమ్మూ లడాక్ కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో మనము 29వ రాష్ట్రంగా తెలంగాణని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు 28వ రాష్ట్రంగానే తెలంగాణని చెప్పుకోవాలి. అందుకే భారతదేశంలో రాష్ట్రాలని అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రకంగా నూతనంగా రాష్ట్రాలు ఏర్పడినాయి. మరి అదేవిధంగా టీజీబీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులు మా యొక్క వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.